British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఈ నెల 24-25 తేదీల్లో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం అయితే జరగనుంది. ఈ వేలంలో ఏ టీం ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తాయి, ఆల్రెడీ జరిగిన రిటెన్షన్స్తో పాటు ఏ ఆటగాళ్ళని ఏ టీం టార్గెట్ చేసి మరి కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలపై ఈరోజు మనతో అనాలిసిస్ చేసేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ఐపీఎల్ ఆప్షన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే పాషా. సార్, ఐపీఎల్ మెగా ఆక్షన్ రాబోతుంది. ఇప్పటికే రిటెన్షన్స్ అన్నీ జరిగిపోయాయి. ఏ టీంకి ఆ టీం సెట్ అయి ఉంది. కోర్ టీమ్స్ కొన్నిటికి సెట్ అయి ఉన్నాయి, కొన్నిటికి అసలు లేవు. ఐపీఎల్ 2005లో ఇప్పుడున్న స్టార్ ప్లేయర్స్ టీమిండియా కానీ ఫారెన్ ప్లేయర్ కానీ ఏ ప్లేయర్కి చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది సార్? చెప్పడం చాలా కష్టం పాషా, ఎందుకంటే ఈసారి మెగా ఆక్షన్ అన్నంత ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు లేదు. ఎందుకంటే మామూలుగా మీకు కీ ప్లేయర్స్ అందరూ రిటైన్ చేసుకుంటారు, కానీ మనం చూస్తే ఏంటంటే క్యాప్టెన్స్గా చేసిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చారు. దానివల్ల ఏంటంటే చాలా టీమ్స్ క్యాప్టెన్స్ లేరు, క్యాప్టెన్స్ కావాలి, కీపర్స్ కావాలి. మీరు చాలా టీమ్స్ పెద్ద అమౌంట్ పెట్టైనా సరే క్యాప్టెన్, మంచి క్యాప్టెన్ని, మంచి కీపర్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని డెఫినెట్గా ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఐ థింక్ ఎవరైతే క్యాప్టెన్గా ఉంటారో, కీపర్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ. అందుకనే రిషబ్ పంత్ కుడ్ బి ది నెంబర్ 1 అని అనుకుంటున్నాను నేను. అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఇటీవల కాలంలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇండియా తరఫున ఆడినప్పుడే యంగ్స్టర్ కూడా అతను. సో ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉంటాడు. సో హర్షదీప్ సింగ్ ఒకడు. తర్వాత మనకి ఇషాన్ కిషన్ కూడా కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి చాలా టీమ్స్కి కీపర్ కావాలి, కనీసం 5 టీమ్స్కి కీపర్ కావాలి. సో ఆ కీపర్ ఓపెనర్ ఈ లెఫ్ట్ హ్యాండర్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇషాన్ కిషన్కి పెద్ద అమౌంట్ వెళ్తుంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ భయంకరంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఫారిన్ ప్లేయర్స్లో చూస్తే మనకి ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లైక్ ఫిల్ సాల్ట్, అతను కూడా కీపర్ బ్యాట్స్మెన్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్, జాస్ బట్లర్, మిచెల్ స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్, ట్రెంట్ బోల్ట్, వీళ్ళతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఇటీవల కాలంలో అతను బాగా పర్ఫామ్ చేయడం. అతను స్పిన్ బౌలరే కాకుండా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావడంతో అతని గురించి కూడా టీమ్స్ వెళ్తాయి. అతను ఐపీఎల్లో ఇంతవరకు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు, అంటే సరైన టీంలో లేడు అతను. సో ఏ చెన్నై లాంటి టీంలోనూ అతను కనుక వెళ్తే డెఫినెట్గా అతను ఒక డిఫరెంట్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్లేయర్స్ చాలామందికి పెద్ద అమౌంట్స్ వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. ఓకే, ఆర్సీబీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారీ ఫ్యాన్ బేస్ ఉంది సార్ వాళ్ళకి. విరాట్ కోహ్లీ రూపంలో ఆ ఫ్యాన్ బేస్ వచ్చింది, ఆ ఫాలోయింగ్ వచ్చింది. ఓకే, కప్పు మాత్రం రావట్లేదు. ఈసాల కప్ నమ్దే అనేది ఒక కామెడీ స్లోగన్గా మారిపోయింది. ఆ స్లోగన్ని నిజం చేయాలంటే ఈ మెగా ఆక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని వాళ్ళు టార్గెట్ చేయాలి? పర్టికులర్గా ఒక 2-3 పేర్లు కూడా మీరు చెప్తే ఆ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. బేసిక్గా ఆర్సీబీ విషయంలో ఏమవుతుందంటే భాష, వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ గో ఫర్ బిగ్ నేమ్స్. పర్ఫార్మర్స్ వేరే, బిగ్ నేమ్స్ వేరే. ఓకే, మీరు క్రిస్ గేల్ కోసం వెళ్తారు, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్. రీసెంట్గా చూస్తే మనం లాస్ట్ ఆక్షన్ ముందు వాళ్ళు ట్రేడింగ్లో క్యామరన్ గ్రీన్ని 17 కోట్లు ఎంత పెట్టి తీసుకున్నారు. దానివల్ల వాళ్ళ ఆక్షన్ పర్స్ చాలా వీక్ అయిపోయి మిగతా ప్లేయర్స్ విషయంలో సరైన ప్లేయర్స్ని తీసుకోలేదు. తర్వాత వాళ్ళు ఆక్షన్లో కూడా ఎవరిని తీసుకున్నారు? అల్జారీ జోసెఫ్కి 10 కోట్లు పెట్టారు, లోకీ ఫర్గ్యూసన్కి 10 కోట్లు పెట్టారు. వాళ్ళంత పర్ఫామ్ చేసే ప్లేయర్స్ కాదు. సో వాళ్ళు మోస్ట్లీ బిగ్ నేమ్స్కి వెళ్ళడం, మోస్ట్లీ ఫారిన్ ప్లేయర్స్ మీద పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టడం, ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళు చాలా కాలంగా చేస్తూ వచ్చారు. స్టార్టింగ్లో అయితే ఏంటంటే వాళ్ళు బ్యాట్స్మెన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు, బౌలర్స్ని పట్టించుకునేవారు కాదు. సో వాళ్ళు దెబ్బలు తింటూ 17 సీజన్లుగా వాళ్ళు ఈసారి వచ్చారు. ఇది 18th సీజన్. 18 అంటే అది విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. సో అది వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఈసారి క్యాప్టెన్గా కూడా ఉండొచ్చు అని మనకి వార్తలు వస్తున్నాయి. వాట్ ఎవర్, ఈసారి ఏంటంటే వాళ్ళు ఒక మంచి పని చేశారు. 3 మాత్రమే రిటైన్ చేసుకున్నారు, దాంట్లో ఒక అన్క్యాప్ ప్లేయర్. సో వాళ్ళ దగ్గర చాలా పెద్ద అమౌంట్ 83 crores ఉంది. అంటే పంజాబ్ కింగ్స్ తర్వాత వీళ్ళ దగ్గర పెద్ద అమౌంట్. సో వాళ్ళు ఈసారి బెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవాలి. వాళ్ళు చేస్తున్న పాత మిస్టేక్ ఏంటంటే ఇండియన్ కోర్ సరిగ్గా పెట్టుకోకపోవడం. సో ఇండియన్ కోర్ని వాళ్ళు బాగా మెయింటైన్ చేయాలి. దానికి ఇండికేషన్ కూడా మనకి ఎక్కడ కనిపించిందంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న 3 ప్లేయర్స్ కూడా ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ అండ్ యష్ దయాల్ 3 ఇండియన్ ప్లేయర్స్. సో వాళ్ళు ఇండియన్ కోర్ని వాళ్ళకి గతంలో లేని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. అంటే మీకు టాప్ ఆర్డర్లో ఇప్పుడు చెన్నై కానీ
ముంబై కానీ ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాటింగ్ లైనప్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు ఈ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్లో ఇండియన్ ప్లేయర్స్, సాలిడ్ ప్లేయర్స్ ఉండే అవకాశం ఉంది. విల్ జాక్స్ని వాళ్ళు బైబ్యాక్ చేయడము, ఆర్టీఎమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆర్టీఎం యూజ్ చేసుకుని విల్ జాక్స్ లాంటి ప్లేయర్ని, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ తీసుకోవాలి, సిరాజ్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఇది గతంలో మనకి 4 ఫారిన్ ప్లేయర్స్, 7 ఇండియన్ ప్లేయర్స్ ఉండేది లెక్క. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ మీకు ఇండియన్ ప్లేయరే ఉండాలి. 4 ఫారిన్ ప్లేయర్స్ కంటే దాటకూడదు. సో మీకు 8 మంది ఇండియన్ ప్లేయర్స్, 4 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సో యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఇండియన్ ప్లేయర్స్. సో ఈసారి ఆ రకంగా వాళ్ళు మార్చుకొని ఇండియన్ ప్లేయర్స్ మంచి వాళ్ళు చాలామంది ఆక్షన్లో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, నితీష్ రాణా ఉన్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విషయంలో మహమ్మద్ షమి, సిరాజ్తో పాటు మీకు ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్స్, లోకల్ మ్యాన్. సో వీళ్ళందరినీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంటే మీరు కప్ గెలవడానికి, ఈసారి కప్ నమ్దే అనేది నిజం చేసుకోవడానికి ఈసారి వీలవుతుంది. ఐ థింక్ ఆ విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. బిగ్ నేమ్స్ కాకుండా అంటే ప్రూవెన్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, బికాజ్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, దే కెన్ గో ఫర్ ది బెస్ట్ ప్లేయర్స్. ఈసారి ఆక్షన్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆక్షన్లో బాగా పర్ఫార్మ్ చేస్తే హాఫ్ ద బ్యాటిల్ వన్. సో వాళ్ళు సగం బ్యాటిల్ ఇక్కడే గెలిచినట్టు. సో ఆస్ట్రేలియాలో బాగా పర్ఫామ్ చేస్తే అందరూ విరాట్ కోహ్లీని బ్లేమ్ చేస్తారు, అది క్యాప్టెన్సీ అని చెప్పి రకరకాలుగా చెప్తారు. కానీ మీరు సరైన టీంని సమకూర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మంచి టీంని కనుక మీరు సమకూర్చుకుంటే మీరు ఖచ్చితంగా టైటిల్ కంటెన్షన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉందని మీరు అన్నారు సార్. గతంలో సరే కోహ్లీ మంచి కెప్టెన్, ఆ విషయం పక్కన పెడితే గతంలో అతను కెప్టెన్సీలో అన్నప్పుడు కూడా ఆర్సీబీ కప్పు గెలవలేదు. ఆ తర్వాత తనకు తానే కెప్టెన్సీ వదిలేశాడు. ఒక 3 years ఫ్యాబ్ డు ప్లెసిస్ చేశాడు, అప్పుడు కూడా కప్పు రాలేదు. మళ్ళీ తనే కెప్టెన్సీ తీసుకుంటే ఆర్సీబీకి కప్పు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కెప్టెన్సీలో, మళ్ళీ విరాట్ కోహ్లీ ఆ కెప్టెన్సీని హ్యాండిల్ చేయగలడా? కొత్త టీం రాబోతుంది, స్క్వాడ్ అంతా దాదాపు కొత్త స్క్వాడ్ ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది సార్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ స్ట్రాటజీ? కానీ అంటే ఇప్పుడు టీంకి కెప్టెన్ ఒకరు ఉంటారు, లీడర్షిప్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఆ లీడర్షిప్ గ్రూప్లో విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఉంటాడు. ఆ టీంకి ఫ్యాబ్ డు ప్లెసిస్ క్యాప్టెన్ చేసి ఉండొచ్చు గత కొద్ది సీజన్లుగా, కానీ ఆ టీం ఎప్పుడు విరాట్ కోహ్లీ వైపే చూస్తుంది. అది విరాట్ కోహ్లీ టీమ్గానే ఐడెంటిఫై అవుతుంది. యంగ్స్టర్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ సజెషన్స్ కోసం, అది గైడెన్స్ కోసం చూస్తారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ విరాట్ కోహ్లీస్ టీమ్ ఆర్సీబీ. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నా లేకపోయినా కూడా లీడర్గా ఎప్పుడు ఆ టీంకి అతని లీడర్షిప్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు పెద్దగా మార్పే ఉండదు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయినందువల్ల ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి క్యాప్టెన్ ఆ ఎనర్జీ తీసుకొస్తాడు, ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకొస్తాడు, ఎక్స్ట్రా మోటివేషన్, ఎక్స్ట్రా కసి అతనిలో మనకి కనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. ఇండియా క్యాప్టెన్స్ అని వదులుకున్నాడు. సో ఇప్పుడు అతను ఈ టీంని లీడ్ చేసి టైటిల్ గెలిస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఒక రిడెంప్షన్, బ్రహ్మాండమైన రిడెంప్షన్గా అవుతుంది. కాబట్టి ఐ థింక్ టీం కనుక బాగా ఆక్షన్లో పర్ఫార్మెన్స్ బట్టే మనం చెప్పొచ్చు ఈసారి కప్ కొట్టగే అవకాశం ఉంటుందో లేదు. ఆక్షన్లో దే హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్. మంచి ప్లేయర్స్ని ఎవరైతే ఈసారి లక్కీగా ఏంటంటే వాళ్ళకు హెడ్ కోచ్తో పాటు దినేష్ కార్తిక్ కూడా వాళ్ళు బ్యాటింగ్ కోచ్గా తీసుకున్నారు. సాల్బీ అని ఒక బౌలింగ్ కోచ్. సో ఇండియన్ కోచ్లు ఎక్కువగా, ఇది గతంలో ఏంటంటే వాళ్ళు న్యూజిలాండ్ ప్లేయర్స్ మీద, కోచ్ల మీద, వాళ్ళ మీద, మైక్ హసన్ లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. మైక్ హసన్ ఒకసారి వాళ్ళకి ఒక ప్లేయర్ని, ఐ ఈవెన్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్, ఒక ఆల్రౌండర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ని 14 కోట్లు పెట్టి కొనిపించాడు. సో అతను ఏమాత్రం ఈజ్ బేసికలీ టెస్ట్ ప్లేయర్. సో ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు ఇండియన్ ప్లేయర్స్ని కాన్సన్ట్రేట్ చేయకుండా ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టడం అనేది గతంలో చూసాం. కానీ ఈసారి ఆ ట్రెండ్ మారే ధోరణి మనకు కనిపిస్తుంది. ఓకే, విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నా లేకపోయినా ఒక లీడర్ రోల్లో కనిపిస్తూ ఉంటాడు. అంటే దాన్ని ఒక రకంగా షాడో కెప్టెన్సీ కూడా అనొచ్చు. అదే ఆర్సీబీకి మైనస్ ఇస్తుందని ఎందుకు అనుకోకూడదు సార్? నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అక్కడ లోపం వాళ్ళు కప్ గెలవకపోవడానికి కారణం అనేది కేవలం టీం సరిగ్గా లేకపోవడం. మీరు గతంలో కూడా చూడండి, వాళ్ళకి విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, మ్యాక్స్వెల్, ఫ్యాక్స్ డు ప్లెసిస్ తప్ప మిగతా బ్యాటింగ్ అంతా డొల్లగా కనిపించేది మనకి. సరైన వాళ్ళు యంగ్స్టర్స్ని చాలామంది ట్రై చేశారు. అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, వీళ్ళెవరు పెద్దగా పర్ఫామ్ చేయని పరిస్థితి మనకు అనిపించింది. సో ఆ బ్యాటింగ్లో వాళ్ళకి సరైన డెప్త్ లేకపోవడం. బౌలింగ్లో కూడా మనం చెప్పుకున్నట్టుగా అల్జారీ జోసెఫ్ లాంటి వాళ్ళు, రీస్ టోప్లీ, వీళ్ళెవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో టీంని ప్రాపర్గా సెలెక్ట్ అయినా కూడా లాస్ట్ 2-3 సీజన్స్గా వాళ్ళు ప్రతిసారి ప్లే ఆఫ్స్కి రావడం, బెటర్గా పర్ఫామ్ చేయడం చూసాము. సో దట్ టీమ్ వాళ్ళ గ్రాఫ్ కొద్దిగా పైకి లేస్తూనే ఉంది. గతంలో లాగా వాళ్ళు లాస్ట్ ప్లేస్కి రావడం అలా కాకుండా ఈ రీసెంట్ సీజన్స్లో దే హ్యావ్ డన్ వెల్.
సో ఐ థింక్ వాళ్ళ థింకింగ్లో మార్పు వచ్చింది. ఈసారి ఆక్షన్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తే